తిరుమల పరకామణి కేసు విషయంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ ఆఫీసులో డీజీపీని బీజేపీ ప్రతినిధి బృందం కలిశారు. బీజేపీ మీడియా రాష్ట్ర ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం, తిరుపతి పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ డీజీపీని కలిసి మెమోరాండం ఇచ్చారు. ఆ తరువాత కేసు గురించి వివరాలు డీజీపీకి తెలియజేశారు. రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో దొంగతనం చేస్తూ 23/4/2023లో విజిలెన్స్ అధికారులకి దొరికాడు. లోపల నుంచి అమెరికన్ డాలర్స్ ఒక $100 తీసుకొని వస్తూ ఉంటే $1000 తీసుకొని వస్తుంటే విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఎస్, షబాష్, పట్టుకున్నారు, సంతోషం. ఏం చేశారయ్యా? పట్టుకుంటే ఏ విధంగా వారి దగ్గర నుంచి డబ్బు రికవరీ చేయాలి, ఏ విధంగా స్వామివారికి ఖజానాలో నింపాలి, ఏ విధంగా ఆయన మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకోవాలని చెప్పి ఆలోచించాల్సిన పోలీస్ అధికారులు ఆ రోజు ఉన్నటువంటి కొందరు అధికారులు, టీటీడీలో ఉన్నట్టు కొందరు ఉన్నతాధికారులు, టీటీడీలో బోర్డులో ఉన్నటువంటి కొందరు, వారిని ఏ విధంగా తప్పించాలని చెప్పి ఆలోచించారు. మిత్రులారా, రవికుమార్ని ఏ విధంగా తప్పించాలి, కొట్టేసినటువంటి సొమ్ముని ఏ విధంగా పంచుకోవాలి. ఒక పక్క పరకామణిలో దొంగతనం చేస్తే ఆ దొంగ నుంచి ఈ గజ దొంగలు, ఆ దొంగ నుంచి కొందరు గజ దొంగలు వాటాలు తీసుకోవడం జరిగింది. మామూలుగా ఒక సంవత్సరం ముందు తిరుమల స్టోరీ నడిచింది మిత్రులారా. అంటే రఘురామకృష్ణరాజు స్టోరీ ఒక 2 సంవత్సరం ముందు నడిచింది. మొన్నే ఎన్టీఆర్ గారు